ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడో తెలుసా? ధృతరాష్ట్రుడి తల్లి పేరు అంబిక, పాండు రాజు తల్లి పేరు అంబాలిక. వీరిద్దరూ విచిత్ర వీర్యుని భార్యలు. వారు 16 సంవత్సరాల వయస్సు గలవారు. అంబిక అంబాలిక పిరుదులు మరియు స్తనాలు బలిష్టంగా ఉన్నాయి. ఆయన తన భార్యలతో 7 సంవత్సరాలు రాత్రి పగలు వారితో కామ సుఖములు అనుభవిస్తూ ఒక రోజు క్షయ రోగంతో సంతానం లేకుండానే చనిపోయాడు. విచిత్రవీర్యుని తల్లి సత్యవతి వంశం నిలపెట్టుకోవడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తుంది. వ్యాసుడు సత్యవతికి పెళ్లి కాకుండానే పరాశర మహర్షి వల్ల పుట్టాడు. ఆ వ్యాసుని దగ్గరికి వెళ్లి సోదర ధర్మం ద్వారా తమ్ముని భార్యలతో పిల్లలను కనమని చెప్తుంది. ఇద్దరి కోడళ్ళకి కూడా చెప్తుంది, బావతో సంతానం కని వంశం నిలబెట్టుకోమని. ఋతుక్రమము అయిన తర్వాత మొదటి కోడలు వ్యాసుని దగ్గరికి సంభోగం కోసం వెళ్తుంది. అప్పుడు బావ అయిన వ్యాసుని ఆకారం చూసి భయపడి అతనితో కలిసే సమయంలో కళ్ళు మూసుకుంటుంది. అందువల్ల ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుడతాడు. రెండవ కోడలు బావ అయిన వ్యాసునితో కలయిక సమయంలో తెల్లబోతుంది. అందువల్ల తనకి పాండురోగి పుడతాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కౌరవులు, పాండు రాజుకి పంచ పాండవులు పుడతారు. అలా సోదర ధర్మం ద్వారా తమ వంశాన్ని నిలబెట్టుకున్నారు.